హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన ఎంహెచ్ బ్రాండ్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ మిషన్లోన మనం ఇప్పుడు వచ్చేసి వినాయకుడిని డిజైనింగ్ అనేది చేస్తున్నాము. ఇది టోటల్లీ మగ్గం వర్క్ డిజైన్ అండి. ఇంతకు ముందు చాలా వరకు ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చేసాము. ఇప్పుడు ఫస్ట్ టైం మగ్గం వర్క్ లో ఈ వినాయకుడిని చేస్తున్నాం అన్నమాట. సో డబల్ సీక్వెన్స్ అనమాట. ఈ డబల్ సీక్వెన్స్ వచ్చేసి శాండ్విచ్ సీక్వెన్ అంటారు. ఒక కింద వచ్చేసి 4mm సీక్వెన్ వస్తుంది, పైన వచ్చేసి దాని మీదనే 2.5 సీక్వెన్ వస్తుంది అనమాట. సో కింద నేను రెయిన్బో రేడియం కలర్ సీక్వెన్ ఇచ్చాను, పైన వచ్చేసి సిల్వర్ గ్లిటర్ ఇచ్చాను అనమాట. దానివల్ల షైనింగ్ అంటే చాలా లైక్ స్టోన్ లాగా బ్లింక్ అవుతుంది అనమాట. అది మొత్తము చాలా షైనింగ్ అని అనిపిస్తుంది. సో బీడ్స్ కూడా 2 సైజెస్ బీడ్స్ తోటి టోటల్ గా డిజైన్ అనేది చేసాము. ఈ డిజైన్ వచ్చేసి ఓన్లీ 400 స్పీడ్ తోటి పెడితే మనకు ఇది 20 మినిట్స్ అయింది. అదే 800 పెడితే ఓన్లీ విదిన్ 10 మినిట్స్ లో అనేది డిజైన్ అయిపోతుంది. సో టోటల్ గా డిజైన్ అయిపోయిన తర్వాత అడిషనల్ అవుట్లుక్ ఏదైనా కావాలి అనుకుంటే మనము స్టోన్ కుందన్ అనేది గమ్ పెట్టి స్టిక్ చేసుకుంటాము, అది సరిపోతుంది. ఇవేందో మగ్గం వర్క్ అయినా కూడా స్టిచ్ చేసిన తర్వాత అతికిచ్చేటివి అతికిస్తారు. సో అతికిచ్చేది ఏదైతే అడిషనల్ ఉంటుందో అది తర్వాత అనేది మనం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అతికిస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ టోటల్గా ఫస్ట్ సీక్వెన్ కుట్టిన తర్వాత స్మాల్ బీడ్ స్టార్ట్ అవుతుంది. స్మాల్ బీడ్ అండ్ బిగ్ బీడ్ రెండు కూడా కాంబినేషన్లో స్టిచ్చింగ్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది మిషన్లో వస్తుందా బీడ్స్ అనేసి. సో ఇంత క్లారిటీగా చూపిస్తున్నామండి మీకు బీడ్స్ ఎలా స్టిచ్ చేస్తుంది అనేది కూడా. సో ఇంకెవరైనా వీటి మీద మాకు ఎలా కుడుతుందో చూడాలి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మిషన్స్ తీసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అనేది అక్కడ ఉంటుంది, మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చండి. ఈ వర్క్ మిషన్ తోటి కాబట్టి మనకు ఒక 10 to 20 మినిట్స్లోన డిజైన్ అనేది అయిపోతుంది. ఒకవేళ కుందన్స్ అవన్నీ పెట్టాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పెట్టినా మనకు చాలా ఫాస్ట్గా డిజైన్ అనేది అయిపోతుంది. ఇదే చేతోటి మనుషులు చేయాలంటే మాత్రం 1 డే అయినా కూడా సరిపోదు. సో ఇది సైజ్ వచ్చేసి 12x12 అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బిగ్ బీడ్స్, 2 సైజ్ బీడ్స్లోన బిగ్ అండ్ స్మాల్ కాంబినేషన్లో కంటిన్యూగా ఆటోమేటిక్గా అదంతా కదా స్టిచ్ చేస్తుందండి. మనం చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఈ సీక్వెన్ బీడ్ అన్నీ కూడా మిషన్లోనే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి తలపాగా మనం చూస్తున్నది. సో ఆల్రెడీ తొండము కింద లడ్డు లెగ్స్ అనేది అయిపోయింది ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ స్మాల్ బీడ్ తోటి చెవులు అనేది స్టిచ్ చేస్తుంది. సో సీక్వెన్ మీద ఐస్ అనేది ఇప్పుడు స్టిచ్ చేస్తుంది అనమాట. సీక్వెన్ మీద మళ్ళీ మనం థ్రెడ్ వర్క్ వేసుకోవచ్చు, బీడ్ వర్క్ వేసుకోవచ్చు. మనకు నీడిల్ అనేది ఏమీ బ్రేక్ అవ్వదు అనమాట. సీక్వెన్ చాలా ట్రాన్స్పరెంట్గా పతలాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి నీడిల్ అనేది ఏమీ బ్రేక్ అవ్వదు. సో దాని మీద ఐస్ మళ్ళీ మనం బీడ్స్ తోటే డిజైనింగ్ ఇచ్చామన్నమాట. సో అవుట్లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది నేను వర్క్ టోటల్గా అయిపోయింది ఆల్రెడీ. ఫ్రేమ్ చేంజ్ షాప్లోనే పెట్టుకుంటున్నా, చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ టైం మగ్గం వర్క్లో ఈ డిజైన్ అనేది మేము చేసామండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది మర్చిపోకండి. అండ్ ఇలాంటి మగ్గం వర్క్ మిషన్స్ ఇంకెవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ వీడియోని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇన్కమ్ కూడా ఈ బిజినెస్లో చాలా బాగుంటుంది అనమాట. మాన్యువల్గా మనం వర్క్ చేసి అంత హార్డ్ వర్క్ చేయాలంటే ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనం చేయలేం కాబట్టి, సో ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్ కాబట్టి ది బెస్ట్ అనేసి చెప్పొచ్చు. సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.